ప్రార్థన చేద్దాం. ప్రేమల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో బ్రతికి ఉన్న దేవ, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడై ఉన్నాము అని సెలవిచ్చిన దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళి ఉన్నారు. పరలోక తండ్రి, మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత అర్హత కూడా మాకు లేదు. మీ నామాన్ని ఉచ్చరించే యోగ్యత అర్హత కూడా మాకు లేదు. పరలోక తండ్రి, మరి నాయన మిమ్మల్ని చూసే భాగ్యం ఇచ్చినారు, మీ స్వరం వినే భాగ్యం ఇచ్చినారు, మీ ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చినారు ప్రభు, మీ వాక్యాన్ని చదివే భాగ్యం ఇచ్చినారు, మీ చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం ఇచ్చినారు. మా వాళ్ళందరినీ మీరు క్షమించినారు. మీ రక్తం, మీ కుమారుడైన యేసు రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచినందుకు మీకు వెళ్ళలేని ఉన్నారు. పరలోక తండ్రి, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు, ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చినారు, ఎంతో గొప్ప విశ్వాసం ఇచ్చినారు. పరలోక తండ్రి, మీ సంఘంలో మీ సన్నిధిలో కూర్చొని మరి మీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యం ఇచ్చినారు. ఆత్మీయంగా మమ్మల్ని ఎక్కింపజేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని ఉన్నారు. పరలోక తండ్రి, సమస్తము చక్కగా చేస్తున్నారు నాయన. మీరేం చేసినా మా మేలు కొరకే అనే నిశ్చయత మాకు మీరు ఇచ్చినందుకు కూడా మీకు వెళ్ళలేని ఉన్నారు. ప్రభా, స్థానికంగా ఉన్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు. బేతేల్ అనే నామకరణం చేసిన మీ ఉద్దేశంపై కూడా స్తోత్రాలు. ప్రభు, మరి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనే సంగతి ఇతరులు అనేకులు తెలుసుకునేలాగా మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది పరలోకపు గవిని అనే సంగతి ప్రభు, మరి ఇతరులు తెలుసుకునేలాగా సహాయం చేయండి. వ్యక్తిగతంగా మేము కూడా పరలోక తండ్రి ఎన్నో ఆత్మీయమైన విషయాలు నేర్చుకొని ఇతరులకు నేర్పించేలాగా కోరుకుంటాడు. మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవింపజేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను. పరలోక తండ్రి, మీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే మాటగా స్తోత్రాలు. 16వ కీర్తన ఆఖరి వచనం ప్రభు, ఆ యొక్క వచనాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని మా మధ్యలో మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను అనే వాగ్దానం సంఘపక్షాన నెరవేర్చండి. తరతరములకు ఈ యొక్క స్థలం అనేది, ఈ యొక్క సంఘం అనేది తరతరానికి సంతోషం ఇచ్చేలాగా అలాగూ అటువంటి అద్భుత కార్యం మాలో చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాను. పరలోక తండ్రి నాయన, మరి నీలో నుండి రాజులు వచ్చెదరు, జనములు నీలో నుండి వచ్చును అనే వాగ్దానం పరలోక తండ్రి సంఘం పక్షాన నెరవేరుస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను. ప్రభు, మరి కానాడు రెబెకాను మీరు ఆశీర్వదించినారు, నీవు వేలకు తల్లి అవుదువు గాక. పరలోక తండ్రి, ఆ యొక్క వాగ్దానం సంఘం పక్షాన కూడా మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. నశించిపోయే ఆత్మల పట్ల మేము కూడా వారం కలిగి పట్టింపు కలిగి ఉండేలాగా సహాయం చేస్తుండండి. మరి ప్రాముఖ్యంగా ఆగిపోయిన పరిచర్యలన్నింటినీ కూడా ప్రభావ మీరు మరలా కొనసాగింపజేస్తారని నమ్మేస్తూ తీసుకువస్తున్నాం. పరలోక తండ్రి, రొటేషన్ బేసిస్ ప్రకారం జరుగుతున్న కంబైన్డ్ యూత్ మీటింగ్ని బట్టి కూడా చూస్తారు. ఆ యూత్ మీటింగ్లో కూడా మరి నేను అనేకమైన యవనస్తులను మీరు నడిపించండి. అనేకులు ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా పరలోక తండ్రి, మా ఆఫీసులో కూడా కొద్దిమందికి నేను చెప్పినాను, కానీ ఎవరు రావట్లేదు. వాళ్ళని కూడా పరలోక తండ్రి మీరే మీ ఆత్మచేత నడిపిస్తూ వస్తారని నమ్మి స్థుతిస్తూ వస్తున్నాం. ఆయన పరలోక తండ్రి, ఈ స్థలానికి వచ్చేవాళ్ళేమి, ఈ మందిరం వైపు చూసేవాళ్ళేమి, పరలోక తండ్రి మరి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా మరి నాయన ఆత్మీయంగా నష్టపోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. పరలోక తండ్రి, గత కొద్ది రోజులుగా మాకు ఒక మంచి వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానాన్ని కొనసాగింపజేసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. పరలోక తండ్రి, మీ వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. అటువంటి అద్భుతమైన వాగ్దానాలను మాకు ఇచ్చినారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మీరు నెరవేర్చేదానికి సమర్థులైనందుకు మీకు వెళ్ళి వాగ్దానాన్ని పరలోక తండ్రి, ఈ యొక్క వాగ్దానాలను అనుగ్రహించినారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 31:8 ఆ యొక్క మాటని కొనసాగించే ఈ విషయంలో ఇప్పటి వరకు చూసినట్టు అంతటికై స్తోత్రాలు.
ప్రభావ మరి పాత నిబంధనలు ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి, అవి కూడా చూసే భాగ్యం అనుగ్రహించండి. మీ వాక్యంలో ఉన్న మర్మాలన్నీ తెలుసుకునేలాగా ఇన్ డెప్త్ స్టడీ మీరు కూడా చేసేలాగా సహాయం చేయండి ప్రభావ. దౌర్భాగ్యం తండ్రి, ఏమీ లేనటువంటి వాడిని, బలహీనుని, జ్ఞానం లేని వాడిని, బుద్ధి లేని వాడిని, మానవ హక్కుబాట్లలో పడవకు తండ్రి. మరి మీ ప్రజలకు వాక్యం బోధిస్తుండగా నాకు కూడా మీ కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రజలకు అర్థమయ్యే విధానంగా తండ్రి మరి వాక్యం ఇక్కడి నుంచి వెల్లడి చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇప్పుడు పాటలు పాడబోతున్నాం, కూడికను ఆరంభిస్తున్నాం ప్రభు. మరి పాటలు మేము కూడా నేర్చుకునేలాగా మీ చిత్తమైతే మొన్న యూత్ క్యాంప్లో మేము నేర్చుకున్న పాటలు కొన్ని అవి కూడా నేర్చుకోవాలని దయచేసి సహాయం చేయండి. పాటలు, వాక్యం ఈ యొక్క వాతావరణంలోనే మేము ఉంటూ, మీ వాక్యం అనే వలయంలోనే మేము ఉండి, వాక్యం అనే వలయంలో ఎదగబడి కలుగుతుంటే ఆ యొక్క వాక్యానికి ఆధారమై ఉన్న మిమ్మల్ని చేరుకునేలాగా కృప చూపిస్తున్నారండి. కరెంట్ మీ మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. అందుకర చీకటి శక్తులన్నీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. సాతాన్ని, వాడి అనుచరులని, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని తండ్రి విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. నా సంఘంలో నేను కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవలేరు అని మాటకై స్తుతిస్తున్నాం. సంఘాన్ని కట్టండి, మా ఆత్మీయ జీవితాలను కట్టండి. పరలోక తండ్రి, మేము కట్టబడి మరి నాయన పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దినకరంగా ఆసక్తికరంగా చేస్తారని మీ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. రెండో మన సాంగ్ షీట్లో నుంచి రెండో భాగం. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు. నడిపించెను, నడిపించును, నడిపించెను, నడిపించును. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలీయులను చూచి జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలీయులను చూచి జ్ఞాపకము చేసుకొనెను. కృపతో బాహుబలము తోడా, కృపతో బాహుబలము తోడా ఆలయముకు నడిపెన్, తన ఆలయముకు నడిపెన్. నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభువు. నిర్భరముతో ధైర్యముగా
ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. పచ్చిక గల చోట్లయందును శాంతి జలమూల యుద్ధకు, పచ్చిక గల చోట్లయందును శాంతి జలమూల యుద్ధకు, కాంతి నీతి మార్గములో, కాంతి నీతి మార్గములో క్షేమముతో నడుపున్, తన క్షేమముతో నడుపున్, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. యెహోవాకై ఎదురు చూచి నూతన బలమును పొంది, యెహోవాకై ఎదురు చూచి నూతన బలమును పొంది, అలయక సొమ్మ సిల్లకలు, అలయక సొమ్మ సిల్లకలు, జీవముతో నడుపున్, తన జీవముతో నడుపున్, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. కాపరి యేసు స్వరము విని మందలో చేరిన గొర్రెలమై, కాపరి యేసు స్వరము విని మందలో చేరిన గొర్రెలమై, కదలక బెదురు లేకుండా, కదలక బెదురు లేకుండా, అభయముతో నడుపున్, తన అభయముతో నడుపున్, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. చీకటిలో అంధకారమున యేసుని వెలుగు నందునను, చీకటిలో అంధకారమున యేసుని వెలుగు నందునను, రాత్రి పగలు కాపుదలతో, రాత్రి పగలు కాపుదలతో, హస్తముతో నడుపున్, తన హస్తముతో నడుపున్, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. సింహాసనమున కూర్చు
కూర్చున్నా గొర్రె పిల్ల కాపరి అయి సింహాసనమున కూర్చున్నా గొర్రె పిల్ల కాపరి అయి జీవజలపు బుగ్గయుద్ధకు జీవజలపు బుగ్గయుద్ధకు విజయముతో నడుపున్ తన విజయముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభువు నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభువు నడిపించెను నడిపించును నడిపించెను నడిపించును హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసు క్రీస్తు ప్రభువు. మూడో పాట వచ్చే వారం నుంచి ఆ యూత్ క్యాంప్ సాంగ్ షీట్స్ ఉంటే తీసుకొని రండి. వచ్చే వారం ఆ పాటలు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మూడో పాట ఆ సాంగ్ షీట్స్ ఉందమ్మా నీకు ఇంట్లో ఉందా? ఉంది అని అంటే జిరాక్స్ కూడా తెచ్చి పెట్టుకోండి. ఒక 20 కాపీస్ అందరికి చేస్తే ఆ పాటలో నేర్చుకుందాం. మూడో పాట పాడు. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి నన్ను నడిపించుతున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి నన్ను నడిపించుతున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు నా కొరకు మరణించి తిరిగి లేచితివి నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు నా కొరకు మరణించి తిరిగి లేచితివి నన్ను నీతిగా తీర్చాని రక్తమిచ్చితివి నన్ను నీతిగా తీర్చాని రక్తమిచ్చితివి నే వెళ్ళు త్రోవలో నా తోడయ్యుండి నన్ను నడిపించుతున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి ఐగుప్తు చెర నుండి వారిని విడిపించెను ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి ఐగుప్తు చెర నుండి వారి విడిపింపను పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నే వెళ్ళు త్రోవలో నాకు
దయుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్నే వెంబడింతును ఆకు ముందు నడచుచు ధైర్యమిచ్చుచుంటివి విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి ఆకు ముందు నడచుచు ధైర్యమిచ్చుచుంటివి విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి విజయమిచ్చుచుంటివి శత్రువులైనా విజయమిచ్చుచుంటివి శత్రువులైనా నీవెళ్ళు త్రోవలో దయుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్నే వెంబడింతును జీవజలాముగలయుటకు మమ్ము నడిపెదవు దేవగొర్రె పిల్లవై మా మంచి కాపరివై జీవజలముగలయుటకు మమ్ము నడిపెదవు దేవగొర్రె పిల్లవై మా మంచి కాపరివై మా కన్నుల ప్రతిభాష బిందువులు తుడచుకో మా కన్నుల ప్రతిభాష బిందువులు తుడచుకో నీవెళ్ళు త్రోవలో నాతో దయుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్నే వెంబడింతును మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి నీ ముందు స్థలములలో మేముండు నటులా మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి నీ ముందు స్థలములలో మేముండు నటులా మాకు స్థలము సిద్ధపరచి తిరిగిరా ఉంటివి మాకు స్థలము సిద్ధపరచి తిరిగిరా ఉంటివి నీవెళ్ళు త్రోవలో నాకు తోడయుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్నే వెంబడింతును బైబిల్ చదవండి. సార్వత్రిక సంఘ వాగ్దానం యొక్క పల్లవి పాఠం. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నీ ముందర నడుచువాడు యెహోవా నీ ముందర నడుచువాడు యెహోవా గొర్రె పిల్ల జీవజలమున ఉల్కాయములకు వారిని నడిపించును గొర్రె పిల్ల జీవజలమున ఉల్కాయములకు వారిని నడిపించును ద్వితీయోపదేశ కాండము 31:8 అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31:8 వినండి నాన్న. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం.
నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చదువుకున్న లేఖను బాగానే దేవుడు మనకు. సో నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాట మాత్రమే మనం తీసుకున్నాం. అదే మాటని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దేవుడు ముందుగా నడుస్తున్నాడు అంటే సరే, దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాము అని అంటే ఒక అవగాహనతో మనం దేవుని మందిరానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను జీవం గల దేవుని మందిరానికి వెళ్తున్నాను అనే అవగాహనతో రావాలి. నేను జీవం గల దేవుని దగ్గరికి వెళ్తున్నాను, జీవం గల దేవుని స్వరము వింటున్నాను. ఆయన జీవం గలవాడు అంటే బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు, బ్రతికున్నోళ్ళే మాట్లాడతాడు. దాని తర్వాత ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన నడుస్తాడు, ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. సో ఆ అవగాహనతోని మనము దేవుని మందిరానికి వస్తే వాక్యం ఇంకా అద్భుతంగా అది మనకు అర్థమవుతుంది. సో నీ ముందర నడుచువాడు యెహోవా అని మనం బైబిల్లో చెప్పినాం అనుకోండి, మనం ముఖంగా చూస్తున్నాం, నువ్వు మెండులో విధానం అంటారు. సో వాళ్ళ దేవుళ్ళకి మన దేవుళ్ళకి చాలా తేడా ఉంటుంది. మనము నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు, ఆయన జీవం గల దేవుడు. ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి నడుస్తాడు, ఆయన నడుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తున్నాడు. సో నీ ముందర నడుచువాడు యెహోవా అంటే ఆయన సజీవుడైన దేవుడు అనే అవగాహనతో మనం దేవుని మందిరానికి వస్తే వాక్యం కూడా చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క వాగ్దానం అనేది నేను మామూలుగా ఎక్కువగా ప్రయాణమే చేస్తూ ఉంటాను. సో ఒకరోజు నాకు నా ఆఫీస్ బస్సు మిస్ అంటే అది నాకే లేట్ అయ్యింది, ట్రాఫిక్లో ఇకపోయి లేట్ అయింది, బస్సు వచ్చేసింది. నేను మళ్ళీ ప్రైవేట్ క్యాబ్లో వచ్చినాను. ఆ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జేబులో ఉన్న వాగ్దానం సేమ్ పాకెట్ క్యాబ్లో ఆ వస్తువులకి ఇచ్చినాను, ఆ క్యాబ్ డ్రైవర్కి ఇచ్చినాను. వాడు చదవండి దాన్ని, నేను ముందర నడుచువాడు ఎక్కువగా చాలా సంతోషించాడు. దినమంతా ప్రయాణం, క్యాబ్ డ్రైవర్ అంటే మొత్తం అంతా నడిపించే పని. వానికి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ వాగ్దానం వాడు చదివేసరికి ఆయన చాలా సంతోషం అయిపోయింది. దేవుడు నా ముందు నడుస్తున్నాడు అంటే నేను సేఫ్, నేను ఎట్లుంటాను, సురక్షితంగా, నేను సురక్షితంగా ఉంటాను, నా బండి సురక్షితంగా ఉంటుంది, నా బండిలో ఎక్కే వాళ్ళు కానీ నా బండిలో ప్రయాణం చేసే వాళ్ళు కానీ అందరూ సురక్షితంగా ఉంటారు. దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు, మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ ఆయన సరళం చేస్తాడు. సో కాబట్టి ఆ యవనస్తుని యొక్క ఆ డ్రైవర్ యొక్క ముఖంలో సంతోషం నేను చూసినాను. సో కాబట్టి దేవుని వాగ్దానాలు అనేవి మనకి చాలా ధైర్యాన్ని అవి ఇస్తాయి. అది వ్యక్తిగత జీవితమైనా సరే, కుటుంబ జీవితమైనా సరే, సంఘ జీవితమైనా సరే, ఇంకా ఏ జీవితమైనా సరే, ఈ యొక్క దేవుడు మన ముందు ఉన్నాడు అనంటే ఆయననే సమస్తము నడిపిస్తాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ యొక్క అంశాన్ని మనం ఆరంభించినాం. పాత నిబంధనలో కొన్ని సంగతులు చూసినాం, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. దేవుని చిత్తం అయితే ఇన్ డెప్త్ స్టడీ అంటారు కదా. సో ఇన్ డెప్త్ స్టడీ, ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అంత లోతుగా కొత్త కొత్త విషయాలు మనకు అర్థమవుతూనే ఉంటాయి. సో దేవుని చిత్తం అయితే ఇన్ డెప్త్ స్టడీ చేసి ఏ సందర్భాలలో దేవుడు ముందుగా నడిచినాడు, ఏ సందర్భాలలో దేవుడు ఇట్లా అద్భుతాలు చేసినాడో అవన్నీ మనం నిదానంగా చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. మీకు వాక్యం నేర్చుకోవాలి అనే ఆశ ఉంది అంటే పాత నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి. మామూలుగా పాత నిబంధన ఎవరికీ అర్థం కాదు, కానీ పాత నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి కానీ బోధించడానికి కానీ. కరెక్ట్ పుస్తకం ఏంటి అని అంటే పాత నిబంధనలే. ఆ పాత నిబంధన మీరు ఎట్లయినా సరే పాత నిబంధన అర్థం చేసుకోవాలా అనే ఆ యొక్క వాచతో నేను చదివితే ఖచ్చితంగా అది మనకు అర్థం అనేది అవుతుంది. సో పాత నిబంధనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుని చిత్తం అయితే మనం నిదానంగా చూద్దాం. పోయిన వారం మనం చూసింది ఏంటి అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చదివినాం. అక్కడ ఏముందంటే కాపరి ఉన్నాడు, గొర్రెలు ఉన్నాయి, దాని తర్వాత ఆ యొక్క ద్వారమున ప్రవేశించే ద్వార పాలకుడు ఉన్నాడు, దాని తర్వాత దొంగ కాపరి కూడా ఉన్నాడు. ఇంతమంది అక్కడ ఉన్నారు.
సో ఆ యొక్క కాపరి అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలని వెలుపలికి నడిపిస్తున్నాడంట. వెలుపలికి నడిపించినప్పుడెల్లా ఆ యొక్క గొర్రెలకి ఆయన ముందు నడుస్తున్నాడు అనే సంగతి అక్కడ మనము చూసినాం. గొర్రెలు అంటే ఎవరో కాదు, మనమందరం కూడా గొర్రెలమే. మనమందరము కూడా దేవుని యొక్క గొర్రెలము. సో మనం దేవుని గొర్రెలము అనే దానికి ప్రూఫ్ ఏంటి, రుజువు ఏంటి అని అంటే అక్కడే ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరైతే యెహోవా స్వరము వింటారో, ఎవరైతే యెహోవా స్వరానికి లోబడతారో, ఎవరైతే యెహోవా స్వరాన్ని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని గొర్రెలు. అంతేగాని మందులో చర్చిలో కూర్చున్నంత మాత్రం అందరూ దేవుని గొర్రెలే అంటే కాదు. ఎవరైతే యెహోవా స్వరము వింటారో, ఎవరైతే యెహోవా స్వరాన్ని ఆలకిస్తారో, ఎవరైతే యెహోవా స్వరాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే యెహోవా స్వరాన్ని అనుసరిస్తారో వాళ్ళందరే దేవుని యొక్క గొర్రెలు. కానీ అన్యుల స్వరము వినుకుంటా ఇది దేవుని స్వరమే, ఇది యెహోవా స్వరమే, ఇది కరెక్ట్ మార్గంలోనే నేను కరెక్ట్ మార్గంలోనే పోతున్నా అని ఇతరులని తోడుకొని వస్తే ఆశ్రయిస్తారు. సో దేవుని గొర్రెలు అనేవి ఏమి అంటే అన్యుల స్వరము అండ్ ఆ కాపరి స్వరం, ఆ రెండు స్వరాలకి మధ్యన తేడా మనకు అర్థమవుతుంది. పోయిన వారం మనం చూసినాం. సో మా ఇంట్లో ఎవరో తుమ్మినారు, ఎవరో దగ్గినారు, నేను గుర్తుపట్టి చెప్పేస్తా వెంటనే ఎవరు తుమ్మినారు ఎవరు దగ్గినారు అని. సో ఎందుకంటే ఆ స్వరం నాకు అలవాటు అయిపోయింది. సో అదేవిధంగా యెహోవా స్వరం కనుక నీకు నాకు అలవాటు అయితే అది చాలా అద్భుతంగా అది బైబుల్ ఓపెన్ చేయకుండా 29వ కీర్తనలో ఏముందని చెప్తా. చదువుతున్నారా మీరు బైబుల్? పుట్టి చదువుతున్నాము అని అంటే అది సరిపోదు. న్యూస్ పేపర్ చదివితే ఎట్లా బైబుల్? చూడండి 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. 7. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావం పొందుచున్నవి. సో ఈ 29వ కీర్తన మొత్తం యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము. అందుకే భక్త సింగ్ తాత అని ఒక తాత ఉన్నాడు, ఆయన ఒక పుస్తకం రాశాడు, యెహోవా స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా నువ్వు యెహోవా స్వరము వినాలా, యెహోవా స్వరము తెలుసుకోవాలా, యెహోవా స్వరానికి అలవాటు పడాలా, ఆ స్వరాన్ని నువ్వు గ్రహించాలా, ఆ స్వరాన్ని వెంబడించాలా. ఎందుకంటే దేవుని మనం ఈ లోకంలో సంచరిస్తున్నాం, అన్యులు మన మధ్యలో ఉన్న అన్యుల మధ్యలోకి మనం వెళ్తున్నాం. వాళ్ళ మధ్యలోనే కూర్చొని చదువుకోవాలా, వాళ్ళ మధ్యలోనే కూర్చొని పని చేయాలా, వాళ్ళ మధ్యలోనే మనం కూర్చొని మన కార్యకలాపాలు చేయాలి. అనేక పర్యాయములు వాళ్ళ మాటలు మనం నేర్చుకుంటాం, ఆ ఛాన్స్ కూడా ఉంది. అయినా సరే మనకు యెహోవా స్వరం అలవాటు పడితే ఆ యొక్క యెహోవా స్వరాన్ని మనము వెంబడిస్తాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొందేటప్పుడు, అంటే బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు అన్నమాట. ఆయనతో పాటు బాప్తిసం తీసుకునే చాలా పెద్ద క్యూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినాడు. ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, నేను నీ చేత బాప్తిసం పొందాలి కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంది అని నివారించడానికి చూస్తాడు. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, సరే ఇప్పటికైతే కానివ్వు అనేసరికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిసం ఇచ్చిన తరువాత పరలోకం తెరవబడ్డదంట. ఆ పరలోకం తెరవబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి అంటే పావురం రూపంలో యేసుక్రీస్తు ప్రభుల వారి మీదికి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరము వినబడ్డది. ఆ రోజు చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి వచ్చినారు, వాళ్ళందరూ కూడా ఆ స్వరం విన్నారండి.
పైన ఎవరో మాట్లాడే దేవుడు ఉన్నాడు, పైన ఎవరో జీవం గల దేవుడు ఉన్నాడు, పైన ఎవరో బ్రతికి ఉన్న దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం మేము ఈరోజు విన్నాం. సో కాబట్టి యెహోవా స్వరం అనేది చాలా ప్రాముఖ్యం నీకు. దాని తర్వాత అపోస్తుడైన పౌలు గురించి మనకు తెలుసు కదా, ఆయన దమస్కు దారిలో అంటే అక్కడ దేవుని ప్రజలను హింసిస్తాము అని చెప్పేసి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు, అధికారుల దగ్గరికి పోయినాడు, పర్మిషన్ తెచ్చుకున్నాడు. వాడు ఇంతమంది క్రైస్తవులను నేను హింసించబోతున్నా, నన్ను ఎప్పుడు కూడా అరెస్ట్ చేయవద్దు, ఎవరు కూడా నన్ను లోపల వేయొద్దు, నా మీద ఏ కేసు పెట్టొద్దు, ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆయన అక్కడ ఆ దమస్కు దారిలో వెళ్తా ఉంటే అకస్మాత్తుగా పెద్ద వెలుగు చూసినాడు. ఆ వెలుగులో నుండి ఒక స్వరం విన్నాడు ఆయన, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. స్వరం ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆ స్వరం విన్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుడు కదా, మనము నమ్ముకున్న దేవుడు ఆయన మాట్లాడకుండా ఉండలేడు. మనందరితోని ఆయన మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మనందరితో మాట్లాడడం అంటే ఆయన దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజులలో ఫోన్లు వచ్చినాయి కదా, ఆ ఫోన్లు వచ్చినాయంటే కదా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు అంటే మన సొంతలతో కానీ, మన బంధువులతో కానీ, రక్త సంబంధికులతో వాళ్ళతో మాట్లాడకుండా మనం ఉండలేము. అవి తప్పు అని నేను అనట్లేదు, కానీ సో ఆల్వేస్ అంటే ఆ సన్నిహితమైన సంబంధం నీకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ దేవుడితో నీకు నాకు సంబంధం ఉంటే ఒక్కరోజు ఆయన స్వరం నువ్వు కనుక వినలేవంటే లోపల వెంటనే మనకు నెమ్మది ఉండనే ఉండదు. సో కాబట్టి యెహోవా స్వరం అనేది అంత అద్భుతమైనది. సో కాబట్టి ఆ యొక్క స్వరానికి నేను వినాలా, ఆ యొక్క స్వరానికి నేను అలవాటు పడాలి. ఆయన మన ముందు నడుస్తూ ఏం చేస్తున్నాడు అంటే ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు, ఆయన స్వరానికి మనం అలవాటు కావాలని ఆయన మన ముందు నడుస్తున్నాడు అనే సంగతి మనం పోయిన వారం చూసాం. సో ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. గొర్రెలను వెలుపలికి నడిపిస్తున్నాడు, గొర్రెల యొక్క అక్కర తీరుస్తున్నాడు, గొర్రెలను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, గొర్రెలను సంరక్షిస్తున్నాడు, గొర్రెలను కాపాడుతున్నాడు. వాటికి ఏ ఆహారం కావాలో, ఏ చోట అయితే ఆహారం దొరుకుతుందో ఆ చోటికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. గొర్రెలన్నింటినీ అట్లా చెడిపోయిన గొర్రెలన్నింటినీ కూడా ఆయన తీసుకొని వస్తున్నాడు, ఒక చోట సంరక్షించి పెట్టినాడు. గొర్రెల దొడ్డిలో వాటిని కాపుగా ఉంచినాడు. సో ఆ గొర్రెల దొడ్డి అంటే సంఘము అని అన్నారు. సో మనందరినీ ఈ యొక్క సంఘం అనే గొర్రెల దొడ్డిలో ఆ దేవుడు మనల్ని ఉంచినాడు. సో ఆయననే కావలిగా ఉన్నాడు, ఆయననే ఈ సంఘాన్ని ముందుకి నడిపిస్తున్నాడు అనే సంగతి మనము చూసినాం. సరే, ఈరోజు ఇంకొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. నూతన నిబంధనల నుండి 2 సందర్భాలు చూసినాం. ఈరోజు ఒక సందర్భం చూద్దాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఇంకో సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి అందరం కలిసి చదువుతాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం దాకా అక్కడ ఒక సందర్భం ఉంది. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వరకు మార్చి చదువుతాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా స్వస్థపరచబడను. 9వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ అక్కడ ఏడుపును మండు కొనుకయు నుండునని మీతో చెప్పుచున్నారు. అంతటా యేసు ఇక వెళ్ళుము,
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. 10వ వచనం చూడండి. 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఈ మాట మన అంశానికి కరెక్ట్ సరిపోయిందంటే ఈ మాట వెంట వచ్చుచున్న వారిని చూచి. యేసు ప్రభు వెంట వస్తున్నారంట వీళ్ళంతా. అంటే యేసు ప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? ముందు నడుస్తున్నాడు. సో యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, యేసు ప్రభు వెనకాల చాలా మంది వస్తున్నారంట. సో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకున్న తర్వాత ఆయన చేతుల ద్వారా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆయన స్వస్థపరుస్తున్నాడు. డాక్టర్లు కూడా నయం చేయలేని రోగాలని ఈయన స్వస్థపరుస్తున్నాడు అని అందరూ తెలుసుకొని చాలా మంది ఆయన వెంబడి వెళ్ళినారు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ ప్రజలు పరిగెత్తుతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు కోసమే వాళ్ళు అన్ని పనులు మానుకొని యేసు ప్రభు దగ్గరికే పోయారు. ఇక మాకు ఏ వద్దు, మాకు యేసు ప్రభే కావాలి అన్నట్టు యేసు ప్రభునే వెంబడించినారు. సో వెంట వచ్చుచున్న జనమును చూచి అనే మాట మనం పట్టుకుంటాం. సో ఆయన వెనకాల దేవుని ప్రజలైనటువంటి వారు వస్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ముందు నడుస్తున్నాడు. సో నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాటకి సరిపడా సందర్భం ఏంటి అంటే ఇది. సో ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎవరున్నారంటే ఒక శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అని అర్థం. ఉండమ్మా కూర్చోండి. 100 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకి ఈయన అధిపతి సైనికుడు కాదు, అధిపతి. సో ఈ శతాధిపతికి ఒక చిన్న సమస్య వచ్చిందంట. ఏంటి అంటే ఆయన యొక్క దాసుడికి ఆరోగ్యం బాగలేదు. ఆ యొక్క దాసుని ఆరోగ్యం కోసం ఎవరినో పంపించడం కాదు, వేరే దాసులను పంపించడం, లేకపోతే ఇంట్లో పని వాళ్ళను పంపించడం కాదు, ఆయననే స్వయం వచ్చినాడు. అన్ని పనులు మానేసుకొని ఆయననే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి స్వయంగా వచ్చినాడు. బహుశా మరి యేసు ప్రభు నేను కూడా చూస్తాను అని అనుకున్నాడో తెలియదు. ఆయన స్వరం నేను కూడా ఒకసారి వింటాను అనుకున్నాడో తెలియదు. ఆయన హృదయంలో ఏముందో తెలియదు. కానీ ఆయన రావడం మాత్రం విశ్వాసంతో వచ్చినాడు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. వినండమ్మా, మీరు వింటలేదు వాక్యం. ఆయన ఎట్లు వచ్చినట్టు యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆ విశ్వాసంతోనే రావాలి. ఏదో ఆశించి యేసు ప్రభు దగ్గరికి రావద్దు. సరే, మన శరీర సంబంధమైన కోరికలు కూడా దేవుడు తీరుస్తాడు. కానీ అవి తీర్చినాడు కదా అని వాటి కోసమే రాలేదు. సరేనా? అవి తీరుస్తున్నాడు కదా అని వాటి కోసం అస్సలు రాలేదు. మేము సంఘాలకు వెళ్తే మాకు చాలా వెరైటీ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు యేసు ప్రభు ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగినాం అనుకోండి, ఏంటి పిల్లలు పుట్టలేదు. ఎవరో చెప్పి యేసు ప్రభు నమ్ముకోండి అని. యేసు ప్రభు నమ్ముకుంటే పిల్లలు పుడతారు అని అన్నారు. చర్చికి పోయినాము, మోకరించినాము, కన్నీళ్ళు దాచినాము, ప్రార్థన చేసినాము, దేవుడు గర్వం తెచ్చాడు. మేము యేసు ప్రభును నువ్వు రక్షణ పొందినావా? గదే కదా. కాబట్టి అది కాదు. సో ఈయన విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. చూడండి 7వ వచనం. నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానే కాదు. అసలు నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అపాత్రుణ్ణి. నీ దగ్గరికి వచ్చే భాగ్యం ఇచ్చినావు, నీ స్వరాన్ని వినే భాగ్యం ఇచ్చినావు. నాకు అదే కాదు, అంతకంటే మించి ఎక్కువ భాగ్యం నాకు వద్దే. నేను అపాత్రుణ్ణి. అసలు నువ్వు నాలాంటి దౌర్భాగ్యుని ఇంట్లో అడిగే పెట్టకూడదు. సో ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు ఈయన అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 100 మందికి అధిపతి అయ్యుండి ఆ యొక్క 100 మందిలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయననే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన యేసు ప్రభుని విజ్ఞాపన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. సో ఈయన వేడుకున్నాడు. ఆయన యొక్క కోరిక ఎవరైతే నెరవేర్చగలుగుతారో, ఆ దాసుని ఎవరైతే స్వస్థపరచగలుగుతారో ఆ వ్యక్తి ఎవరో కనుక్కున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికే వచ్చినాడు.
ఆ రోగాన్ని నయం చేసే శక్తి ఎవరికి ఉన్నదో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి ఈయన ఏం చేసినాడంటే వేడుకున్నాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. మాట మళ్ళీ యెహోవా స్వరము. నువ్వు ఖాళీ మాట మాత్రం సెలవివ్వు. నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు మాట మాత్రం సెలవివ్వు, అయిపోయి టైం అయిపోతాడు. నాకు విశ్వాసం ఉంది, నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవు. అసలు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని మీద వెళ్ళిపో. నీ పని నేను అసలు ఆపను. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో వెళ్ళిపో. జస్ట్ ఒక మాట సెలవియ్యు, ఆ యొక్క మాటను బట్టి నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పేసి ఆ యొక్క మాట విన్న తరువాత ఆయన లోపల ఎంత గొప్ప విశ్వాసం ఉందో యేసుక్రీస్తు ప్రభువు వారికి అర్థమైపోయింది. చూడండి ఆ మాటలు యేసు ప్రభువు ఏం చేసినాయో చూడండి. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. సో నేను కూడా అధికారానికి లోబడ్డా. నేను మాట సెలవిస్తే ఆ మాట ప్రకారం అవుతుంది. అక్కడికి పో అనంటే పోతున్నారంట, అక్కడ పోయి తీసుకుందా అనంటే నా మాట ప్రకారం అవుతుంది, ప్రజలు చేస్తున్నారు. సో నువ్వు కూడా జస్ట్ ఒక మాట మాత్రమే సెలవియు. సో పక్షవాయువుతో బాధపడుతున్న నా యొక్క దాసుడు ఏమి అంటే స్వస్థత పొందుతాడు. నీ మాట ప్రకారం ఖచ్చితంగా అవుతుంది. నువ్వేది మాట్లాడితే అది జరుగుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు జస్ట్ మాట సెలవియు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి అర్థమైపోయింది ఈయన లోపల ఎంత విశ్వాసం ఉంది అని. చూడండి యేసు ఈ మాట విని అక్కడ ఆశ్చర్యపడి యేసు ఆ మాట విన్న తర్వాత అంటే నువ్వు ఏది సెలవిస్తావో అది జరుగుతుంది. ఒక సామాన్యమైన మానవుల్ని నా స్వరానికే అందరూ లోబడుతున్నారు. నేనేది పలుకుతున్నానో అది జరుగుతుంది. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు పలికింది జరగదా? అది దేవుడు చూసిండు అన్నమాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, దేవునికి ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంటి ఈయన లోపల ఇంత విశ్వాసం ఉంది, ఇదేంటి ఈయన లోపల ఇంత గొప్ప విశ్వాసం ఉంది, ఇది ఏంటి అని దేవుడికి ఆశ్చర్యమైందంట. సో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లేకపోతే విశ్వాసం అనేది ఎట్లా ఉండాలి అంటే అది దేవుణ్ణే ఆశ్చర్యపరచాలి. సో యేసు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేనెవరికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలులో ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాలు నేను ఎంతైతే పరిచయం చేసినానో, ఎంతైతే పని చేసినానో, ఇప్పటి నా 33 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ 33 ఏళ్లలో ఎంతమందిని అయితే నేను గమనించినానో ఏ ఒక్క వ్యక్తిలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఇది చాలా గొప్ప విశ్వాసం. ఇది మాట సెలవిస్తే ఆ మాట ప్రకారం అయిపోతుంది. బహుశా ఈ శతాధిపతి దేవుని వాక్యం విన్నాడేమో. కలుగును గాక అంటే కలిగిపోయింది, జరుగును గాక అంటే జరిగిపోయింది. ఆ మాట పలికితేనే అన్నీ జరిగిపోయినాయి, ఈ సృష్టి వచ్చేసింది. సో ఆ శతాధిపతి విన్నాడు, ఆ శతాధిపతి విశ్వసించినాడు, ఆ శతాధిపతి వినయంతో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినాడు, ఆ శతాధిపతి విన్నపం చేసుకున్నాడు. సో ఇట్లా ఆ శతాధిపతి చేసిన యొక్క విశ్వాసం అనేది యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆశ్చర్యపరిచింది. సో కాబట్టి దేవుని మందిరానికి వచ్చే నీకు నాకు ఎటువంటి విశ్వాసం ఉన్నది అనేది పెద్ద ప్రశ్న. సో దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు అంటే హీ ఈజ్ టీచింగ్ మీ అబౌట్ ఫెయిత్. విశ్వాసం గురించి ఈ యొక్క దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు, నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని కనుక మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివాం అనుకోండి, సో గ్రేట్ ఫెయిత్ అని ఉంటుంది. సో గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసం ఇది. ఈ మత్తయి సువార్తలోనే కొన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మనం చదివినాము. సో గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసం. ఈ చాలా గొప్ప విశ్వాసం అనేది ఏం చేసింది అంటే పక్షవాయువుతో మిగుల బాధపడుతున్న దాసుల్ని స్వస్థపరిచింది.
సో ఇప్పుడు ఇంకొక రకమైన విశ్వాసం చూడండి. మత్తయి సువార్త 15:28. మత్తయి సువార్తలోనే అందుకు యేసు కొన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాల గురించి చూసుకొని మనము కూడిక అనేది ముగించడానికి ప్రయత్నిస్తాం. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు అమ్మా ఈ విశ్వాసం గొప్పది, గొప్ప విశ్వాసం, నీవు కోరినట్టు నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. సో ఇది ఇంకొక రకమైన విశ్వాసం. ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ వర్డ్ అంటే పక్షవాయువుతో బాధపడుతున్న ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి సో గ్రేట్ ఫెయిత్, ఇది మొదటిది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కానాను స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. ఆమె యేసు ప్రభు గురించి ఆమె కూడా విన్నది. సో ఆడ యేసు ప్రభు ఏమంటాడంటే, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకి ఇచ్చుట అది మంచిది కాదది. సో పిల్లలు అంటే సొంత పిల్లలు, కుక్క పిల్లలు అంటే అన్యులు. ఈమె అన్యురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ముందు నా పిల్లలను స్వస్థపరచుకుంటా, నా పిల్లలకు రొట్టె ముక్క ఇస్తా, నా పిల్లల్ని స్వస్థపరుస్తా, నా పిల్లల్ని పోషించుకుంటా, పిల్లల ముక్క తీసుకొని కుక్క పిల్లలకి ఇస్తే ఎట్లా? ఆమె మంచి మాట అంటారు. దొరికిందా? కుక్క పిల్లలు కూడా నిజమే ప్రభువా, నిజమే ప్రభువా కూడా తమ యజమానుల బల్ల మీద నుండి వాడు ముక్కలు తినడు కదా అని ఆమెతో అని చెప్పాను. ఓ ప్రభువా, నేను అన్యురాలనైనా సరే నువ్వెవరు? నా యజమానుడివి. సార్ నేను అన్యురాలే, సరే నువ్వు కుక్క పిల్ల అన్నావు, నేను అన్యురాలే, కానీ నేనెవరు అనంటే, నువ్వు ఎవరు నాకు అనంటే, నువ్వు నా యజమానుడివి. అందుకే నీ దగ్గరకు వచ్చా. నీ నోట్లో నుంచి ఒక్క మాట ఊరి పడితే ఆ మాట నా బిడ్డను స్వస్థపరుస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన మాట ఏంటి అనంటే, అమ్మా నీ విశ్వాసము గ్రేట్ ఫెయిత్, ఇది గొప్ప విశ్వాసం అండి. సో గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అనంటే, ఆ దేవుడు నా యజమానుడు, ఆయన నోట్లో నుండి ఊడిపడే ప్రతి ఒక్క మాట ద్వారా నేను స్వస్థత పొందుతాను, నా ఆత్మీయ రోగాలన్నీ పోతాయి అని ఆయన విశ్వసించి ఆ విశ్వాసంతో ముందుకి పోతాడు. ఒకటి చూసినాము, సో గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసం. ఆ చాలా గొప్ప విశ్వాసం ఏం చేసింది అనంటే, ఇతరుల గురించి ఆలోచిస్తుంది అన్నమాట. అన్యుల గురించి ఆలోచిస్తుంది, అన్యులని స్వస్థపరుస్తుంది. సో నా చుట్టుపక్కల ఎంతో మంది అన్యులు ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ రోగాలు నయం కావాలి అని అంటే నాకు చాలా గొప్ప విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఒక తల్లి వచ్చింది, సొంత పిల్ల, సొంత కూతురు లేకపోతే సొంత బిడ్డ, ఆ యొక్క సొంత బిడ్డని కాకపోతే ఈమె అన్యురాలు. సో ఈ అన్యులు వాళ్ళకి సొంత బిడ్డలు స్వస్థత పొందాలి అని అంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు నా యజమానుడివి, నేను నీ బాధ్యను. ఆ విశ్వాసంతో వస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే స్వస్థత అనేది కలుగుతుంది. ఇప్పుడు చూడండి, శతాధిపతి అయిపోయినాడు ఆయన, ఆయన అన్యుడే. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఆమె, ఈమె అన్యురాలు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 17:21. ఇంకొక రకమైన విశ్వాసం. ఒకటేమో సో గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసము. రెండోది గొప్ప విశ్వాసం. ఇప్పుడు మూడోది చూడండి, మత్తయి సువార్త 17:21. అల్ప విశ్వాసము చేతనే మీకు ఆమగించేంత విశ్వాసం ఉండినే ఎడల, అక్కడ మీ అల్ప విశ్వాసము చేతనే. 1-2 వచనం చదవండి. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతనం తరువాతారా. ఒక్క నిమిషం, 17:21 జరిగినాం కదా. సో 18వ వచనం చదవండి. అంతనే యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నామని అడిగారు. అది సో నా బిడ్డకు దయ్యం పట్టింది, స్వస్థపరచండి అని ఆమె ఏం చేసిందంటే శిష్యుల దగ్గరికి పోయిందట.
శిష్యుల దగ్గరికి అప్పటికే యేసుప్రభు శిష్యులకు అధికారం ఇచ్చినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనే అధికారం ఇచ్చినాడు. సో ఆ అధికారం ఇచ్చినాడు, కానీ ఆ ధైర్యాన్ని శిష్యులు వెలువడలేకపోయినారట. శిష్యుల వల్ల కాలేదు, అంటే వాళ్ళకి అంత విశ్వాసం లేదు. శిష్యులు అంటే ఎవరికి? యేసుప్రభుతో ఉన్నవాళ్ళు, యేసుప్రభు మాట విన్నవాళ్ళు, యేసుప్రభు చేసిన అద్భుతాలు చూసిన వాళ్ళు, యేసుప్రభు యొక్క అంటే ఆయన 24 గంటలు ఆయనతోనే ఉన్నారు. అయినా సరే వాళ్ళకి ఏం లేదంట, వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందంట? అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు యేసుప్రభు. ఎంతకాలము మీతోని నేను ఇట్లా ఉండాలా? ఎంతకాలం మీరు ఇంకా విశ్వాసంలో ఎదగకుండానే ఉంటారు? మీ లోపల విశ్వాసం ఇంకా ఎప్పుడు ఎదుగుతుంది? ఎప్పుడు నన్ను యజమానుడిగా మీరు ఆరాధిస్తారు? ఎప్పుడు మీరు నా గురించి తెలుసుకుంటారు? ఎప్పుడు నేను ఒక అధికారిని అని మీరు గమనిస్తారు? అన్యులు తెలుసుకుంటున్నారు, అన్యులు తెలుసుకుంటున్నారు నువ్వు అధికారివి అని శతాధిపతి తెలుసుకున్నాడు. ఒక కానాను స్త్రీ వచ్చింది, ఆమె నువ్వు నా యజమానుడివి అన్నది. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? అల్ప విశ్వాసం. ఆ యొక్క శిష్యులకి ఉన్న విశ్వాసం అంట అల్ప విశ్వాసం అంట. అల్ప విశ్వాసం కనుక ఉంటే మనము ఏ పని కూడా చేయలేము. ఆ యొక్క దయ్యాలను వెళ్ళగొట్టాలనంటే చాలా గొప్ప విశ్వాసం నీకు నాకు ఉండాలి. సో కాబట్టి ఈ రోజులలో సరే సెల్ ఫోన్ అనేది పెద్ద దయ్యం అనుకుందాం, లేకపోతే క్రికెట్ అనేది పెద్ద దయ్యం అనుకుందాం, టీవీ అనేది పెద్ద దయ్యం అనుకుందాం. ఆ దయ్యం అనేది ఎట్లా పోతుంది? ఇప్పుడు నా రూపం నుంచి అల్ప విశ్వాసం ఉంటే పోతుందా? అస్సలు. ఇంకా కొన్ని వచనాలు చూడండి. 6:30 మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. రేపు పోయిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. సో అల్ప విశ్వాసం అని అంటే ఏమి అంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా యొక్క అక్కలు తీర్చబడట్లేదు, ఇది సన్నులు మునులు ఇవే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వీళ్ళందరూ కూడా అల్ప విశ్వాసులు అని అర్థం. 8:26 మత్తయి సువార్త. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు చెప్పి లేచి సముద్రములో గతింపగా మిక్కిలి నిమ్మలమాయెను. సో అల్ప విశ్వాసము అని అంటే కొంచెం శ్రమ వచ్చిందంటే కదిలిపోతారు అన్నమాట. ఇక కొంచెం శ్రమ వచ్చిందంటే కదిలిపోతారు. అంటే వాళ్ళ యొక్క రియాక్షన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది అనేది. సో దాని తర్వాత చూడండి 14:31 మత్తయి సువార్త. మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి పేతురు మునిగిపోతున్నాడు, నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఆ పేతురుకు కూడా ఏముందంట? అల్ప విశ్వాసమే, సందేహమే. అల్ప విశ్వాసం కనుక నీకు నాకు ఉంటే ఈ లోకంలో మునిగిపోతాము, లోకానికి అడిక్ట్ అయిపోతాము. లోకంలో ఉన్న కార్యకలాపాలన్నిటికీ లోకం మనకు నేర్పించే ప్రతి దానికి మనం మునిగిపోతాము. దేవుని దగ్గర కదలు రాయరాం. అల్ప విశ్వాసం అనేది చాలా డేంజర్. 3 సంగతులు చూసినాం, 3 సందర్భాలు చూసినాం. శిష్యులకి అల్ప విశ్వాసం ఉందంట. 24 గంటలు దేవుడితోనే ఉన్నారు. పొద్దుగల్లా లేవగానే యేసుప్రభు కొండ మీదకి వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి అని అంటే శిష్యులు వెంటనే ఆయనతోనే పోతున్నారు. దాంతో చూడండి 16:8 మత్తయి సువార్త. మత్తయి సువార్త 16:8. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. మళ్ళీ సేమ్, తినడానికి ఏమి లేదు, తాగడానికి ఏమి లేదు, ఇంతమంది వచ్చినారు, వీళ్ళకి నేను ఏం పెట్టాలి? సో ఈ అల్ప విశ్వాసం అనేది చాలా చాలా డేంజర్. నాకు అల్ప విశ్వాసం ఉంటే నా అక్కలు కూడా తీర్చబడతాను. మీకు వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మ వాక్యం? ఇప్పుడు ఏ విశ్వాసం ఉంది మరి మనకు? ఇంకా చాలా ఉన్నాయి చూడండి. 17:20 మత్తయి సువార్త. ఇందాక అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే
మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే నాకు అల్ప విశ్వాసం ఉంటే నేను కూడా దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయలేను. నేను దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని పాటలు నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు నా జీవితంలో జరుగుతున్నాయి. అయినా సరే నా లోపల విశ్వాసం అనేది డెవలప్ అవ్వట్లేదు అని అంటే చాలా కష్టం. సో సండే స్కూల్ పిల్లలకి ఒక మంచి పాట ఉంటుంది, ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే టు షో దట్ యూ బిలీవ్. సో ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే టు షో దట్ యూ బిలీవ్. మనము యేసు ప్రభుని నమ్ముతున్నాము అనే దానికి రుజువు ఏంటి అని అంటే విధేయత, లోబడుట. సో నా యొక్క లోబడే స్వభావాన్ని బట్టి నేను ఎంతటి విశ్వాసిలో, నా లోపల ఎంత విశ్వాసం ఉందో అది నాకు అర్థమవుతుంది. ఈ 5 సందర్భాలు ఇక్కడ ఒక్కొక్క సందర్భం మనం చూసినాం. నాకు కనుక అల్ప విశ్వాసం ఉంటే, మీరు శిష్యులు అంటే మనం అందరమే, మనందరికీ అల్ప విశ్వాసం ఉందట, అన్యులకి గొప్ప విశ్వాసం ఉందట, అన్యులకి చాలా గొప్ప విశ్వాసం ఉందట. సో వీ షుడ్ ఫీల్ అషేమ్. నాకు అల్ప విశ్వాసం ఉంది. దాని తర్వాత చూడండి, ఇంకొకటి చూడండి, 17:20 5 మత్తయి సువార్త 17:20. ఇది ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎంత విశ్వాసం ఉండాలి సార్? ఆవగింజంత. కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపో. అంటే కొండ అంటే శ్రమలు, కొండ అంటే ఇంపు పరిస్థితులు, కొండ అంటే ఇబ్బంది పరిస్థితులు. అంటే నా యొక్క చుట్టూ ఉన్న శ్రమలన్నీ చూస్తే వీటిని నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఇక వీటిలో నుంచి నేను బయటికి రాను అని అనుకునే టైంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ ఎగిరిపోతుందట. ఆ సమస్యలన్నీ ఎగిరిపోతాయి, ఆ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, పోయి ఎక్కడో సముద్ర అగాధంలో పడతాయట. సో కాబట్టి దేవుడు మన యుద్ధ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఈ ఆవగింజంత విశ్వాసం మాత్రమే. విశ్వాసాన్ని దేవుడు ఆవగింజతో పోల్చినాడు. అంటే ఆ సీడ్స్ అన్నిటికంటే అన్నిటికంటే చిన్న విత్తనం అంటారు. సో విశ్వాసం అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది, చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నగా స్టార్ట్ అయిన విశ్వాసం అనేది దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ, వాక్యం చదువుతూ ఉన్న కొద్దీ, వాక్యం వింటున్నా ఉన్న కొద్దీ ఆ యొక్క విత్తనం అనేది ఏ విధంగా అయితే చెట్టులాగా ఎదుగుతుందో మన లోపల కూడా విశ్వాసం అనేది అట్లా ఏం కావాలి? పెరగాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. సో ఆ చెట్టు అనేది పెద్దగా అయిపోయిన తర్వాత చాలా అందరికీ ఎంతో మందికి నీడలు ఇస్తుందంట. సో నీకు నాకు ఉండాల్సిన విశ్వాసం కూడా అది ఆ చిన్నగా స్టార్ట్ అయిన విశ్వాసం, దాన్ని అట్లనే అణచివేయకుండా నిదానంగా అది పెరుగుతూ రావాలా. ఎంత నా విశ్వాసం ఎంత వరకు వెళ్ళాలంటే కొన్ని వందల మందికి, లేకపోతే చాలా మందికి నేను నీడనిచ్చేవాడిగా ఉండాలి. అందుకే దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని ఆవగింజతోని పోల్చాడు. కాబట్టి విశ్వాసంతో మనం ఒక్క అడుగు ముందుకు వేసినామనుకోండి, చాలా అద్భుతంగా అది. సో కాబట్టి ఎన్ని విశ్వాసాలు చూసినా మీకు 4 చూసినా. ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 13:58. మత్తయి సువార్త వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. నో ఫెయిత్, అసలు విశ్వాసమే లేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, కానీ దేవుడికి ఏం కనిపిస్తలేదు. ఖచ్చితంగా దేవుడి అద్భుతం చేస్తాడు అనే విశ్వాసం దేవుడికే కనిపిస్తలేదు.
మనకు లేదు, దేవుడికి కూడా కనిపిస్తలేదు. అందుకే ఒక విశ్వాసి యొక్క అవిశ్వాసం అనేది ఏం చేస్తుంది అంటే అద్భుతాలు చేసే దేవుడి యొక్క హస్తాన్ని ఆపేస్తుంది. మన జీవితంలో అద్భుతాలు అనేవి అసలు జరగలేదు. ఇది ఆరో రకమైన విశ్వాసం. ఇది ఒకటి చూసినాము సో గ్రేట్ ఫేత్, రెండోది చూసినాము గ్రేట్ ఫేత్, మూడోది చూసినాము లిటిల్ ఫేత్, నాలుగోది చూసినాము నో ఫేత్, ఐదోది చూసినాము ఫేత్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. 17 చదివినామా మనం? మత్తయి సువార్త 17 చూడండి, అక్కడ కూడా అదే మాట ఉంటుంది, నో ఫేత్. మత్తయి సువార్త 17. విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, నో ఫేత్. అసలు విశ్వాసమే లేదు. ఇంకొక వచనం చూడండి, హెబ్రీ 3:15. హెబ్రీ 3:15. హెబ్రీ 3:15. నేడు మీరు ఆయన శబ్దము వినిన కదా కోపము పుట్టించినప్పటి వలె నీ హృదయములను కఠినపరచుకొనుకున్నాడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై దృఢ విశ్వాసము అని ఉంది ఇక్కడ. దృఢ విశ్వాసం, దృఢ విశ్వాసం మొదటి నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసమును మనం చేపడితే క్రీస్తులో పాలివారమై ఉంటామంట. సో యేసు క్రీస్తు ప్రభుల వారిలో మనము పాలు పంపులు అనేవి పొందుకుంటాం. ఆ యొక్క దృఢ విశ్వాసం ఉంటేనే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకు పాలు పంపులు అనేవి ఉంటాయి. అంతేగాని ఆ యొక్క దృఢ విశ్వాసం అనేది లేకపోతే, ఆ చంచలత్వమైన విశ్వాసము లేకపోతే, అవిశ్వాసము లేకపోతే, అసలు విశ్వాసం లేని మూర్ఖతరము. 3:15 చదివినము, హెబ్రీ 3:15. సో దృఢ విశ్వాసము, సో ఎస్టాబ్లిష్డ్ ఫెయిత్, లేకపోతే అంటే స్థిరపడ్డ దృఢమైన బలమైన విశ్వాసము అని. సో కాబట్టి నీకు నాకు ఎలాంటి విశ్వాసం ఉంది అనే సంగతి నువ్వు గ్రహించుకోవాలి. ఆ యొక్క మనం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మనకు అర్థమైపోతుంది. ఆ వ్యక్తి యొక్క ఏమి అంటే రియాక్షన్స్ అంటాం కదా, సో ప్రతిస్పందనను బట్టి మనకు అర్థమైపోతుంది. బయట పరిస్థితులు ఎట్లున్నాయో మీకు తెలుసో తెలియదు కానీ నేటి దినాలు అంటే మన హెడ్రోన్ చర్చెస్లో ఒక సేవకుడు కనుక 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు ఒక చర్చిలో ఉన్నాడు, 3 సంవత్సరాలు అదే చర్చిలో ఉన్నాడు అనుకోండి, పరిచయం చేస్తూ ఆయన ఏం చేస్తాడంటే సంఘ పెద్దలని బాధ్యత గల సహోదరులు అందరినీ ఆయన వైపు మళ్ళించుకొని ఈ చర్చ నా పేరు మీద రాసేయండి, నేను మీ దగ్గరనే ఉంటాను, మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా వాక్యం చెప్తా, మీకే సపోర్ట్ చేస్తా, మీకే కోఆపరేషన్ చేస్తాను. ఎంత ఆయనకి ఏం కావాలంటే ఈ చర్చ్ నా పేరు మీద రాసేయండి. మా ఊళ్ళో ఉండదు, 150 సంఘాలు రాపించుకున్నాడు ఆయన పేరు మీద. అసలు ఆయన అన్నీ ఆయన పేరు మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆయన విశ్వాసం దేని మీద ఉంది? పాస్టర్ అయినా శిష్యుడైనా శిష్యుల విశ్వాసం ఉందంటే అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళు ఇట్లనే చేస్తారు. మా ఊళ్ళో ఉన్నాడు, నేను నిజం చెప్తున్నా, మా ఊళ్ళో ఉన్నాడు 150 సంఘాలు ఆయన పేరు మీద ఉన్నాయి. చెప్పుకుంటాడు ఆయన మ్యారేజ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతి చోట చెప్పుకుంటాడు 150 సంఘాలు నా అండర్లో ఉన్నాయి. అది ఆయన విశ్వాసం అనుకుంటున్నాడు, నేను గట్టిగా 150 సంఘాలు అని. కానీ కాదు, నీకు విశ్వాసం ఉంటే నీ పేరు మీద ఎందుకు రాపించుకుంటావు? దాన్ని బట్టే అర్థమైపోతుంది అన్నమాట. నువ్వు దేన్ని నమ్ముకున్నావు, దేని మీద నీ మనసు ఉంది, నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తున్నావు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనము ఒక్క అడుగు ముందుకు వేసినాం అనుకోండి, ఈ దేవుడు చాలా విషయాలు మనకి నేర్పిస్తాడు. నేను యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఆల్మోస్ట్ అన్నీ వదిలిపెట్టేసినాను. ఇప్పుడు నా పేరు మీద కూడా ఏమీ లేవు. నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు,
ఒక చెల్లెలు ఉంది. సో మా అన్న ఇంకా మా తమ్ముడు ఇద్దరు ఆస్తి పంచుండి అని అడిగినారంట మా అమ్మ నాయన. కానీ నేను అడగలేదు. మా అమ్మ నాయన నా దగ్గరికి వచ్చి చెప్పినారు, అరే ఇట్లా వాళ్ళు అడుగుతున్నారా ఏం చేయమంటారు అని. నేను వల్ల చెప్పేసిన, నా దృష్టి దాని మీద లేదు, నేను దాని గురించి ఆలోచిస్తలేదు. దేవుడు నాకు ఆయన పని ఇచ్చినాడు, ఆయన పరిచయం ఇచ్చినాడు. ఈ వాక్యం చదవడానికినే నాకు టైం దొరుకుతలేదు, వాక్యం ధ్యానించడానికినే నాకు టైం దొరుకుతలేదు. సో కాబట్టి నేను దీని గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి ఆలోచిస్తలేదు. దయచేసి దాని గురించి మళ్ళీ నా దగ్గరికి రాకండి అని చెప్పి ఊకుంటారా మీతో? ఎంతసేపు ఆలోచన చేస్తారు, ఎంతసేపు ఆలోచన చేస్తారు? వాళ్ళు చెప్పిండ్రంట, హృదయరంజన్ ఉన్నాడు, ఆయన ఏమీ అంటలేడు, ఆయనకు వద్దంట, మీరు ఆగుండి 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 అంటున్నాడు, వెయిట్ చేయండి అంటున్నాడు. వాడు ఏం అంటలేదురా అని అంటే వానికి వదిలేసి మా ఆయనకి ఇవ్వండి. వానికి ఏం కావాలో అడగండి, వానికి ఏం కావాలో తెలుసుకోండి అని అంటే మళ్ళీ నేను ఎందుకు వస్తున్నాను నా దగ్గరికి? నాకేమొద్దు. సరే మీరు అంత అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఎక్కడో అడుగుతా, దేవుని చిత్తం కనుకుంటా, ప్రభు ఇట్లా ఆత్మ పథకాల గురించి మీ చిత్తం ఏంటో తెలియజేయాలని అడుగుతా. అప్పుడు దేవుడు ఏమన్నా సలహా ఇస్తాడేమో చూద్దాం. అప్పుడు దేవుడు ఒకటే అంటాడు, నీ దృష్టి నా మీద నుండి నీ దృష్టి మళ్ళీపోయి ఆస్తుల దగ్గర ఎందుకు పోయింది? వాయమ్మదే వద్దు ప్రభు. ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు పెళ్లి చేసుకున్నానండి నేను. నాకు పిల్లనిచ్చిన మామ సెక్యూరిటీ గార్డ్, అక్షరం ముక్క కూడా రాదు ఆయనకు చదవనీకే రాదు, రాయనీకే రాదు, ఏమీ రాదు. ఒక అక్షరం ఆయన స్కూల్కే పోలేడంట. సెక్యూరిటీ గార్డ్ కూతురుని పెళ్లి చేసుకున్నాను, కేవలం దేవుడు చూపెట్టినాడు అని చేసుకున్నాను. నేను చూసింది కూడా ఒకటే, ఆ పిల్ల రక్షణ పొందిందా లేదా అదొకటే చూసినాను. ఆ ఒక్కటి చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికైనా సరే ఏదో ఒక ప్రమాదం జరిగింది, లేదు ఏదో అయ్యింది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా అంటే కూడా నాకు ఎవరు లేదు. అది తల్లిదండ్రులు అయినా సరే, అత్తమామైనా సరే, ఎవరైనా సరే నాకు ఎవరు లేరు. ఎవరు నా దగ్గర పెట్టేవాళ్ళు లేరు అసలు. అందుకే బహుశా అందుకేనేమో నా విశ్వాసాన్ని చూసి దేవుడు మంచి ఆరోగ్యం నాకు ఇచ్చినాడు, ఇంట్లో వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే సెక్యూరిటీ గార్డ్ కొడుకుకి నీ కూతురు ఇస్తావా అంటే పెద్ద క్వశ్చన్ నాకు. సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో నుంచి నువ్వు బిడ్డను తెచ్చుకుంటావా అని అంటే మళ్ళీ ఏం విశ్వాసం ఇది? ఏం సార్ మనమంతా విశ్వాసం లేదా? విశ్వాసం ఉందా మరి? అందుకే లోకంలో చెప్తారనమాట, పాలకూరలో పాలుంటాయా, నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? విశ్వాసంలో విశ్వాసం ఉంటుంది. అయిపోయి చాలా జాగ్రత్త. నేను నా భార్యకైనా సరే అదే చెప్పినాను, నా పిల్లలకైనా సరే అదే చెప్పినాను. నేను క్రీస్తును సంపాదించుకున్నాను, ఆ క్రీస్తునే మీకు ఇచ్చేస్తాను. క్రీస్తు గురించి నేర్చుకోండి, క్రీస్తును సంపాదించుకోండి. ఆ క్రీస్తులో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ దేవుని పని చేయుటలో, దేవుని సన్నిధిలో ఉండుటలో, దేవుని కొరకు లోబడటలో ఎంతో సంతోషం ఉంది, ఎంతో గొప్ప ఆనందం ఉంది. నా పిల్లలకు కూడా నేను అదే చెప్పినాను, నా దగ్గర క్రీస్తున్నాడు, ఆ క్రీస్తునే ఇచ్చేస్తాను మీకు. నేను మీకు ఇచ్చేది ఏమీ లేదు, నా దగ్గర ఏం లేదు, నేను సంపాదించేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక్క నెల నాకు కనుక ఇప్పుడు జీతం రాలేదు అంటే మేమందరం నలుగురు ఉపవాసంగా ఉండాలి నెల మొత్తం. అట్లుంది నా పరిస్థితి. కాబట్టి విశ్వాసంతో అడుగు ముందుకు వేసినాం. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే నీకు నాకు విశ్వాసం ఉండాలి. ఇట్లా ప్రతిరోజు దేవుని మార్గాలలో నడుస్తూ నా లోపల విశ్వాసం కూడా నిదానంగా పెరుగుతూనే ఉంది. నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఆదికాండము 13:15 చూడండి. ఈ ఒక మాట చూసి ముగించాను. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుడు వాక్యం. నీవు చూచుచున్న దేశం, ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు ఇది నా వాగ్దానం అండి. 2024 సంవత్సరం నా వాగ్దానం ఇది. మై పర్సనల్ ప్రామిస్. నాకు నా పిల్లల గురించే చింత ఉండే, నా పిల్లలు రక్షణ పొందుతారా పొందరా? 2 కొడుకులు ఉన్నారు నాకు.
కూతురు అయితే వాక్యం వింటది, కూతురు అయితే వాక్యం చెప్తే వింటది, లోపడుతుంది. కానీ కొడుకులు లోపడరు. కొడుకులను పెంచడం చాలా కష్టం. ఆత్మీయ మార్గంలో కొడుకులను పెంచడం ఇంకా కష్టం. వాడు కొంచెం పెద్దవాడు ఏంటంటే తండ్రి మీదకే ఎగురుతాడు. ప్రభువా నా పిల్లలు రక్షణ పొందరా అని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం తీసుకొని పోయి నా భార్యకు చూపెట్టాను. చాలా సంతోషించింది. ఇంకా మనకు ఏ టెన్షన్ లేదు, మన పిల్లలు రక్షణ పొందుతారు. మా అమ్మాయిని కూడా చూపించలేదు అదే వాగ్దానం, నాకు ఇవే కావాలి. సో ఆ వాగ్దానం ఏంటి అంటే, నీవు చూచుచున్న దేశము అంటే ఈ భారతదేశం కాదు, పరలోక దేశం. నేను ఏ దేశాన్ని చూసినాను? నా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత ఆ పరలోక రాజ్యాన్ని నేను చూసినాను. ఆ పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వడమే కాదు, నా సంతానాన్ని కూడా దేవుడు ఇస్తాను. ఎంత గొప్ప విశ్వాసం అండి! వీ షుడ్ లర్న్ ఆల్ దిస్ థింగ్స్. దేవుణ్ణి మనం ముందు పెట్టి అట్లా ముందుకు నడుస్తూ ఉంటే ఆయన విశ్వాసం గురించి నీకు నాకు బోధిస్తాడు. ఏమి లేదు, దేవుడు ఉన్నాడు అని నమ్మాలా, ఆయన యుద్ధకి వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలా, అంతే. ఆయన ఉన్నాడు అని నమ్మితే అన్నీ ఆయననే చేస్తాడు. దేవుడి వాక్యం దీవించండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువైన నామమున మీ స్తోత్రాలైనా, మీరు మాకు ముందు నడుస్తూ మీ యొక్క విశ్వాసాన్ని మాకు నేర్పిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం మాకు అలవాటు చేస్తున్నందుకు మీకు వెల్లడి వందనాలు. పరలోక తండ్రి, చాలా గొప్ప విశ్వాసం గురించి చూసినాం, ప్రభు. మరి శిష్యులైనటువంటి వారికి అల్ప విశ్వాసం అన్నారు. పరలోక తండ్రి, నో ఫెయిత్, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. పరలోక తండ్రి, మరి ఆయన విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని కూడా అన్నారు. పరలోక తండ్రి, మరి ఆయన మేము మీ యొద్దకు వచ్చినాము, ఆవహించేంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నారు. పరలోక తండ్రి, మా లోపల మీరు విశ్వాసాన్ని చిన్నగా స్టార్ట్ చేసినారు. ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభు మరి దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ యొక్క విశ్వాసంలో మేము ఎదిగేలాగా, మా లోపల కూడా విశ్వాసం పెరిగేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, దృఢ విశ్వాసము అనేది క్రీస్తులో పాలివాడడం చేస్తుంది అనే మాటకై కూడా స్తోత్రాలు. విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. పరలోక తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని సాతానుడు ఎత్తుకోకుండా కరుణించండి, కృప చూపించండి. ప్రభు మరి నా జీవితంలో కూడా మీరు చేసిన మేలంటికై స్తోత్రాలు. పరలోక తండ్రి, నా యొక్క సాక్ష్యాన్ని చిన్నగా పంచుకొని భాగ్యం ఇచ్చినారు, ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా దీవించండి. ఇంకా అనేకులు వచ్చి మరి నేను ఆత్మీయమైన సంగతులు నేర్చుకునేలాగా కృప చూపవలసిందిగా కోరుతూ వెళ్తున్నాం. మీ దేవుని ఆశీర్వాదంతో పంపించండి. వచ్చిన మీ ప్రతి ఒక్క బిడ్డకై స్తోత్రాలు. వాళ్ళ అక్కలు మీరే తీరుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించినట్టున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించను కాక. ఆమేన్. నాతో మాట్లాడు స్పష్టముగా